ఆమేన్. సంఘమంతా కూర్చున్నట్లయితే మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి బుధవారము మనము అపోస్తల కార్యములను ధ్యానించుచూ వస్తూ ఉన్నాం. గడిచిన కొన్ని నెలల నుండి అపోస్తల కార్యాల గ్రంథము ధ్యానిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ దినము 14వ అధ్యాయం నుంచి మొదటి నుంచి 18 వచ్చిన వాక్య భాగంలో ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. గడిచిన బుధవారము బైబిల్ స్టడీ లేదు, కానీ అంతకుముందు బుధవారం బైబిల్ స్టడీ జరిగింది. దాదాపుగా అంతకుముందు బుధవారం ఏం నేర్చుకున్నామంటే, ఆ ఊరిలో ఉన్న అంతియోక్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు వాక్యం చెప్పండి, మాకు ఇలాంటి విషయాలు మాకు తెలియజేయండి, మరుసటి విశ్రాంతి దినం కూడా మేము అందరం వస్తాం, మాకు ఇలాంటి మాటలు కావాలి అని అడిగి మరి తెలుసుకున్నారు. దాదాపుగా మరుసటి విశ్రాంతి దినంకి వచ్చేసరికి, విశ్రాంతి దినం అంటే ఎప్పుడండి? శనివారం. దాదాపుగా మరలా శనివారం వారందరూ కూడా సమాజంగా కూడుకున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా అక్కడ ఉన్నారు. దేనికోసం? వాక్యాన్ని వినడం కోసం. వినడం మాత్రమే కాదు, వాటి ప్రకారంగా జీవించారు, అనేకులకు సాక్షులుగా ఉన్నారు. కానీ కొంతమందికి ఏం కలిగిందంటే మంట పుట్టింది, కొంతమందికి బాధ వేసింది, కొంతమంది వాదం పెరిగింది, కొంతమందిలో ఈర్ష్య పెరిగింది, కొంతమందిలో అసూయ పెరిగింది, కొంతమందిలో వీళ్ళని ఎలా అయినా అణిచివేయాలా, ఏదో కారణం చేత గొడవ చేయాలి, ఏదో కారణం చేత వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని మొత్తానికి భక్తి గల స్త్రీలను కొంతమందిని ఏర్పరచుకుని వారి మీద మొత్తానికి వారు అనుకున్నది సాధించారు. ఆ ప్రాంతం నుంచి అయితే వెళ్ళగొట్టగలిగారు, కానీ క్రీస్తు సువార్తను ఆపగలిగారా అంటే ఏమాత్రం కూడా లేదు. ఏ ప్రాంతంలో నుండి వారు వెళ్ళిపోయారో వేరొక ప్రాంతానికి వెళ్ళి ఇకోనియా అనే ప్రాంతం గురించి మనం ఇక్కడ 14వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. దాదాపుగా ఇకోనియా కూడా ఆ యొక్క ప్రయాణంలో ముందు భాగమే. ఆ యొక్క ద్వీపము యొక్క ముందు భాగంలో, అంటే ముందుకు వెళితే ఇకోనియా అనే ప్రాంతం వస్తుంది. దాదాపుగా అక్కడ నుండి, ఆ ద్వీపం నుండి, ఆ యొక్క కుప్రా అనే ద్వీపం నుండి అక్కడికి దాదాపుగా 13 కిలోమీటర్లు కొంచెం ముందుగా, అదే సముద్రంలో కొంచెం ముందుగా వెళితే ఇకోనియా అనే ప్రాంతం వస్తుంది. అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా 14వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడున్న వారు వెళ్ళగొట్టారు, అంత్యోక్యలో వారు వెళ్ళగొట్టారు, కానీ ఇక్కడ మరలా దేవుడు వారి పక్షాన నిలబడి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. వారు అనేకమైన విషయాలు వారికి తెలియజేసినప్పుడు అందులో అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అందులో ఎక్కువ ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచారు అంటే, మా తెలుగు బైబిల్లో కింద ఫుట్ నోట్స్లో ఏముందండి? హల్లేనీయులు అనే మాట ఉంది కదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏముందండి? హల్లేనీయులను వారు విశ్వాసం ఉంచినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరు వీళ్ళు? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఏమని పిలువబడ్డారు? వీళ్ళు ఎందుకు ఇలా పిలువబడ్డారు? వీళ్ళు విశ్వాసం ఉంచితే ఏమిటి ప్రయోజనం అని ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. చరిత్రలో మనం చూస్తే వివక్షత అనేది అన్ని చోట్ల సర్వసాధారణమే. యూదుల్లో కూడా వివక్షత ఉండేది. ఏ కారణాన్ని బట్టి అని అంటే, భాషా ప్రాతిపదికన వివక్షత ఉండేది. అందరూ యూదులే. మనం ఇంకొంచెం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టకముందు 400 సంవత్సరాల చరిత్ర బైబిల్లో లేదు, కానీ మనం చరిత్ర కనుక అధ్యయనం చేయగలిగినట్లయితే యూదులు అనబడిన వారు చెదిరిపోయారు, భాషా ప్రాతిపదికన చెదిరిపోయారు. కొంతమంది గ్రీకు భాష మాట్లాడేవారు ఉన్నారు, కొంతమంది హీబ్రూ భాష మాట్లాడేవారు ఉన్నారు, కొంతమంది అరామిక్ భాష మాట్లాడేవారు కొంతమంది ఉన్నారు. ఈ విధంగా భాషా ప్రాతిపదికన యూదులే, వేరే ఎవరో కాదండి, యూదులే. యోధా గోత్రంలో ఉన్నవారు, యోధా మతంలో ఉన్నవారు, నిష్ఠులైన భక్తి చేసే యూదులు భాషా ప్రాతిపదికన వారు అందరూ కూడా విడిపోయారు. హల్లెలూయా. ఒకప్పుడు తెలుగు రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది కదండి. ఇప్పుడు కొంచెం భాష తెలుగైన యాస వేరుగా ఉంటుంది కదా. ఏ విధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అన్నట్లుగా విభజనలో కొంతమంది తెలంగాణ వారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ వారుగా ఎలాగ విభజన అయిపోయారు. అందరూ తెలుగు వాళ్ళే, అందరూ తెలుగు మాట్లాడేవాళ్ళే. ఈ విధంగా యూదులు కూడా భాషా ప్రాతిపదికన విభజింపబడ్డారు. అయితే ఎవరైతే యూదులు గ్రీకు భాష మాట్లాడతారో,
యూదులు గ్రీకు భాష మాట్లాడే యూదులను ఏమంటారంటే హల్లేనీయులు అనే మాటను మనం గమనిస్తున్నాం. ఇంగ్లీష్లో అయితే హెలెనిస్ట్ అనే పదంను మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలా హెలెనిస్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక యూదుడు గ్రీకు మాట్లాడగలిగితే అతన్ని ఏమంటారంటే హెలెనిస్ట్ అంటారు. హల్లెలూయా. అయితే అక్కడ సువార్త ప్రకటింపబడినప్పుడు ఎక్కువ వీరు విశ్వాసము ఉంచారు. ఎవరు? యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులు. ఇది కూడా కొంతమందికి నచ్చలేదు. కొంతమందికి నచ్చకపోవడాన్ని బట్టి అక్కడున్న వారిలో కొంతమంది సహాయం తీసుకొని మరలా అక్కడ అల్లరి చేయడం ప్రారంభించారు. వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. వీరు బోధిస్తుంది కొత్త బోధ. అంతకు ముందన్నడు కూడా విననటువంటి విషయాలు బోధిస్తున్నారు. ఎవరు? పౌలు, బర్నబా. ఎవరండి? పౌలు, బర్నబా. పౌలు పరిచర్యను మనం గమనిస్తున్నాం. 13వ అధ్యాయం దగ్గర నుంచి 15వ అధ్యాయం వరకు కూడా పౌలు ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి వచ్చి ఎవరి సహాయంతో? బర్నబా యొక్క సహాయంతో. హల్లెలూయా. ఏ ప్రాంతాలు అయితే తిరిగాడో పౌలు భక్తుడు ఆ ప్రాంతాల్లో 3 సార్లు తిరిగినట్లుగా అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. పౌలు, బర్నబాల యొక్క పరిచర్య అడ్డగించిన వారి యొక్క బోధ విని అనేకులు విశ్వాసం ఉంచారు దేవుని యందు. అయితే వారికి ప్రతికూల పరిస్థితి వచ్చింది. ఆ ప్రతికూల పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే పరిచర్య చేసినందుకు వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకించినందువలన వారు వెనకకు వెళ్ళిపోలేదు. వ్యతిరేకించినందువలన నీరసలేదు. వ్యతిరేకించినందువల్ల ఇంకెందుకులే సేవ, ఇంకేం వింటారులే, వీళ్ళు వినరు, మూర్ఖులు, వీళ్ళకి భయం లేదు, బుద్ధి లేదు, ఉగ్రతో దిగొచ్చే నాశనం అయిపోవాలి అని వాళ్ళల్లో ఒక రకమైన విపరీతమైన బుద్ధి పుట్టలేదు. కానీ వారు ఏం చేశారు? వ్యతిరేకత వచ్చినప్పుడు అని అంటే ప్రభువును ఆనుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మనం మంచి చేయాలనుకున్నా, మనం ఇతరులకు మంచిగా ఉండాలనుకున్నా మనకేం కలుగుతుంది అని అంటే వ్యతిరేకత అనేది వస్తుంది. మంచిగా పరిచర్య చేయాలనుకున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. మంచిగా పరిచర్యలో అనేకమైన విషయాలు, అది ఎలాంటి పరిచర్య అయినా కానివ్వండి, సండే స్కూల్ పరిచర్య కావచ్చు, యవనస్తుల పరిచర్య కావచ్చు, స్త్రీల పరిచర్య కావచ్చు, లేకపోతే పురుషుల పరిచర్య కావచ్చు, పరిచర్యలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆమోదం కంటే వ్యతిరేకత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. చేద్దాం అనే వాళ్ళ కంటే కూడా ఎందుకులే, ఇప్పుడు ఇలా చేయకపోతే ఏమైద్దిలే, ఇలా చేయకపోవడం వల్ల నష్టం ఏంటి, ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాం, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఇంత ఖర్చు ఎందుకు, ఇంత బాధ ఎందుకు, ఇప్పుడు ఎందుకు అన్నట్లుగా కొన్నిసార్లు అసహనం కొంతమందిలో గమనిస్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా సంఘం దేంతో పోల్చబడింది అని అంటే పొలంతో పోల్చబడింది. దేంతో అండి? అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు విత్తమానం ఉపమానం ఎందుకు తీసుకున్నారంటే అంతా పొలం గురించే, నేల గురించే, భూమి గురించే. మంచి విత్తనాలు ఉన్నాయి, చెడ్డ విత్తనాలు ఉన్నాయి, కలుపు ఉన్నాయి, గురుగుంది, అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. అయితే సంఘం దేంతో పోల్చబడిందండి? పొలంతో పోల్చబడింది. వ్యవసాయం చేసేవాళ్ళు ఒరేసాం కదా ఇక చాలే అని చెప్పేసి రెండో పంట వేయకుండా ఉంటారంటారా? ఎందుకని? కష్టపడాలిగా మరి నువ్వు ఎండాకాలం, మళ్ళీ నీళ్ళు పట్టాలి, దున్నాలి, చాలా చేయాలిగా, మరి ఎందుకు, ఎంత కష్టం ఎందుకు నీకు, రోజు పొద్దున్నే అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ నీళ్ళు పట్టుకోవాలి, అంత కష్టం ఎందుకు, ఇంటి దగ్గర ఉండు అంటే ఉంటారా? ఎందుకని చెప్పాలి? కష్టమే కదా. వ్యవసాయం చేయడం సులభమా? కాదు. ఎంతో ధనాన్ని వెచ్చించాలి. ఇప్పుడంటే చక్కగా అన్ని మిషన్లు వచ్చినాయి. ఇంతకుముందు అంటే అందరూ మనుషులు చేసేవాళ్ళు, మిషన్లు వచ్చాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఖర్చు పెరుగుతుంది కదా, ప్రతిదీ ఖర్చే కదా. విత్తనాలు వేయాలంటే ఖర్చు, నీళ్ళు కావాలంటే కరెంటు బిల్లు కట్టాలి, లేకపోతే ఒకవేళ నీళ్లు రాలేవు అనుకోండి, నీళ్ళు లేవనుకోండి, ఎక్కడో మోటార్లు పెట్టో, ట్యూబులు పెట్టో, రకరకాలుగా చేసుకోవాలి, పిండి చిమ్మాలి, స్ప్రే కొట్టాలి, కలుపుతే కలుపు తీయాలి, ఏదో మళ్ళీ దోమ కాటో, లేకపోతే పచ్చపురుగో, ఇంకేమన్నా లద్దె పురుగో, ఇంకేమన్నా పురుగు ఏమన్నా వస్తే మళ్ళీ దానికి మందులు కొట్టాలి. కరెక్ట్గా ఈ రోజున వర్షం పడుతుందిరా అనుకుంటే స్ప్రే కొట్టకూడదు. ఈ రోజున వర్షం పడి వెలిసిపోయింది, కొంచెం పచ్చిపచ్చిగా భూమి ఉంది అని అనుకుంటే రకరకాల పిండి చిమ్మాలి కదా. నాకంటే మీకు బాగా తెలుసు కదా ఎన్ని చేయాలి, అన్ని చేయాలి కదని ఏ రోజైనా ఎవరైనా సరే భూమి కలిగిన వాళ్ళు, పొలం కలిగిన వాళ్ళు వ్యవసాయం చేయకుండా అలాగే ఇంట్లో కూర్చుంటారా? 100 ఎకరాల్లో ఉన్నా సరే 100 ఎకరాల పంట వేసే కదా, రెండోసారికి ఎందుకులే ఇంకా వదిలేద్దాం అని ఊరుకోరు. సంఘం కూడా అలాంటిదే ప్రియులారా. ఎంతగా మనం కష్టపడితే
ఎంతగా మనం పరిచర్య చేస్తే, ఎంతగా మనము ముందుకు వెళితే, ఎంతగా సువార్త ప్రకటిస్తే, ఎంతగా దేవుని వాక్యం ప్రబలితే అంత ఉపయోగం. హల్లెలూయా. పౌలు యొక్క తాపత్రయం కూడా అదే, పౌలు బర్నబాల యొక్క ఆలోచన కూడా అదే, పౌలు బర్నబాల యొక్క కష్టం, తాపత్రయం, వారి సువార్త ప్రకటన భారం అంతా కూడా అదే. అనేకులను సంపాదించాలి, క్రీస్తు కొరకు వారిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న సందర్భంలో వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. హల్లెలూయా. చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో వ్యతిరేకత అనేది మా జీవితంలో కూడా అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చిన మొదట్లో కూడా ఎలా ఉంటుంది పరిస్థితి నేను చెప్పవలసిన లేదు, మీ అందరికీ బాగా తెలుసు. హల్లెలూయా. తెలుసు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గుర్తు లేదు, మర్చిపోయాం. మీరు ఒక్కసారి గుర్తు చేయండి, మీరు గుర్తుకు తెచ్చుకుంటాం అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి కదా. హల్లెలూయా. పరిచర్య చేయాలనుకుంటున్నప్పుడు మన కోసం రెడ్ కార్పెట్ ఏమి రెడీగా ఉండదు, అంతా ముళ్ళబాటే, అంత ముళ్ళ మీద నడకే, అంత కత్తి సాము లాంటిదే. సేవ అనేది అంత ఆషామాషి కాదు. నిజమైన సేవ చేసే వాళ్ళ యొక్క జీవితాల్లో ప్రతీది కూడా సవాలే. కానీ అనేక సవాళ్ళను ఎదుర్కొంటేనే క్రీస్తు కొరకు అనేకులను సంపాదించగలుగుతాం. మనకెందుకులే, వయసును బట్టో, చదువును బట్టో, జనాలను బట్టో వెనక్కి వెళ్ళిపోతే పిరిగితనం, జీవితంలో ఓడిపోయిన వాళ్ళం అవుతాం. అందుకనే గొప్ప గొప్ప వ్యక్తులు ఏమన్నారంటే, అబ్రహాం లింకన్ అనబడిన ఒక గొప్ప ఆయన ఏమన్నాడంటే, ఇంగ్లీష్లో అన్నట్టు నేను తెలుగులో చెప్తున్నాను, పిరికివాడు రోజు చస్తూనే ఉంటాడట. పిరికివాడు రోజు చస్తూనే ఉంటాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు జీవితంలో. ధైర్యం కలిగి ఉన్నాడు జీవితంలో ఒక్కసారే చచ్చిపోతాడు, మట్టిలో కప్పెట్టేస్తారు, అదే చావు. కానీ పిరికివాడు ప్రతిరోజు చావాల్సింది. పిరికితనంతో మనం ఉండకూడదు. పౌలు బర్నబాలు కూడా ఎక్కడికి అడుగుపెట్టినా వ్యతిరేకత. అక్కడేం వెళ్ళగొట్టారు, గోల చేశారు, అందరూ వాక్యం విన్నారు, అందరూ సాక్ష్యం విన్నారు, కానీ ఏముందంటే వెళ్ళగొట్టేశారు. ఇక్కడ కూడా ఏమైంది, ఇకోనియాలో కూడా వ్యతిరేకత. కానీ ఏమాత్రం వెనుకంచేలా వెళ్ళిపోదాం, మనకెందుకులే, ఇంకో చోట వెళ్దాం, ఈ ఇకోనియా దేవుడు శిక్షించకుండా మాటంటావా, అప్పుడు మన గురించి తెలుసుకోరంటావా అన్న గర్వం వారిలో లేదు. ప్రభువు మీద అనుకున్నారు. నీ జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? నువ్వు ఏదైనా తలపెట్టినప్పుడు వ్యతిరేకత నీ జీవితంలో వస్తుందా? ఏం చేయాలి అని అంటే ప్రభువు మీద ఆనుకోవాలి. ప్రభువు మీద ఆనుకున్నప్పుడు నీకేం కలుగుతుంది అని అంటే ధైర్యము కలుగుతుంది. ఏం కలుగుతుంది? ధైర్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు ఇలా ధైర్యం ఏంటండి, మన ధైర్యం ఏంటి? అరజానుడు ఉండే సీసా కాదు మన ధైర్యం. చాలామందికి సీసా తాగితే ధైర్యం వచ్చింది, కానీ మన ధైర్యం ఏమిటి అని అంటే దేవుడే మన ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తాగుతూ ఉంటారు, ఎందుకు తాగావంటే ధైర్యం కోసం తాగానంటారు కదండి. వాస్తవానికి తాగిన వాళ్ళంత బలహీనులు ఎవరు ఉండరండి. కొంతకాలానికి కనీసం గ్లాసుడు నీళ్లు కూడా పట్టుకోలేనంత బలహీనులైపోతారు. వారిలో ఉన్న బలం రోజు రోజుకి కృంగిపోతూ ఉంటుంది, వారిలో ఉన్న బలం రోజు రోజుకి కృషించిపోతూ ఉంటుంది. లోపల అవయవాలన్నీ కూడా తినడం ప్రారంభమవుతాయి, లోపల అవయవాలన్నీ కూడా పాడైపోవడం ప్రారంభమవుతుంది. బయటికి మంచిగానే ఉంటుంది, కానీ కొన్నాళ్ళకు లోపల ఏముండదు. ఎలాంటి వైద్యం చేయాలన్నా కానీ, ఒకవేళ ఏదో ఒక విధంగా బ్రతికించుకుందాం అనేక ప్రయత్నాలు చేసిన లోపల అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనలను సృష్టించినప్పుడు అటువంటి ఆ పనికి మాలిన ఆ పదార్థాలు మనలోకి వెళితే అది మనకు విషంతో సమానమే. హల్లెలూయా. మన ధైర్యం ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. ప్రభువు మీద ఆనుకున్నప్పుడే మనకు ధైర్యం కలుగుతుంది ప్రియులారా. హల్లెలూయా. చిన్నపిల్లలు ఏదైనా ఉరుములు మెరుపులు వస్తున్నాయి అనుకోండి, గమ్మున ఏం చేస్తారు? ఒకళ్ళ పెడుగు శబ్దం వినపడింది అనుకోండి, గమ్మున ఏం చేస్తారు? వచ్చి వాళ్ళ మమ్మీనో డాడీనో, మమ్మీ నాకు భయం వేస్తుంది, డాడీ నాకు భయం వేస్తుంది, నీ దగ్గరే ఉంటాను అని అంటారు కదా. హల్లెలూయా. మనం కూడా మన పరమ తండ్రి అయిన దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే ధైర్యం కలుగుతుంది. మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. నీ జీవితంలో అనారోగ్యం నేను వెంటాడుతుందా? నీ జీవితంలో అప్పుల బాధలా? నీ జీవితంలో చుట్టూ శత్రువులు నిన్ను అలుముకున్నారా? నువ్వు ఎవరి మీద ఆనుకోవాలో తెలుసా? దేవుని మీద ఆనుకోవాలి. మనుషులందరూ కూడా మనందరికి చుట్టాలనే కనబడతారండి, మనకందరికీ కావాల్సిన వాళ్ళే కనబడతారు. కానీ వాళ్ళే మనకు ప్రతికూలతను, వాళ్ళే మన అనుకున్న వాళ్ళే, మనకి మేలు చేస్తారనుకున్న వాళ్ళే మనకు మేకులాగా తయారవుతారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఏం అధైర్యపడకూడదు, ప్రభు మీద ఆనుకోవాలి. మా జీవితంలో కూడా, సేవా పరిచర్లు కూడా అనేక సందర్భాల్లో అనేకులను నమ్మి మన అనుకున్న వాళ్ళు, అరే మనల్ని చేరదీస్తారా, మనల్ని పైకి లేపుతారా, మనకు అండగా ఉంటారు, మనకి ఆదరణగా ఉంటారు, మనకి పెద్ద దిక్కుగా ఉంటారని ఎవరైతే పెద్ద దిక్కుగా చేసుకున్నామో వారు ఎలా ఉంటారంటే వ్యతిరేకించడానికి, మనల్ని అపోజ్ చేయడానికి, మనల్ని ఆపడానికి వాళ్ళే తొలి ప్రధాన కారణంగా ఉంటారు. హల్లెలూయా. అధైర్యపడకూడదు, కృంగిపోదు. ఇంకెవరు నాకు సహాయం చేయగలరు, ఇంకెవరు నన్ను విడిపించగలరు, ఇంకెవరు నన్ను నడిపించగలరు, ఇంకెవరు నన్ను పైకి లేపనెత్తగలరు అని కృంగిపోకూడదు. దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకు దేవుడే ధైర్యమును అనుగ్రహిస్తాడు. దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడే ఒక ద్వారాన్ని తెరుస్తాడు. వారు దేవుని మీద ఆనుకున్నారు, ధైర్యం వచ్చింది, సువార్తను ప్రకటించారు. అనేక కాలం, బహుకాలం అక్కడే ఉన్నారు. ఎక్కడ? ఇకోనియాలో. హల్లెలూయా. అక్కడే ఉన్నారు, సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు లుస్రా అనబడిన ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు, నడవలేనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే పౌలు యొక్క మాటలను చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం విన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. పౌలు మాటలను శ్రద్ధగా, లుస్రాలో బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి వాక్యాన్ని ఆలకిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరైతే వాక్యాన్ని ఆలకిస్తారో చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరైతే వాక్యాన్ని ఆసక్తి కలిగి వింటారో అక్కడ దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. అక్కడ చాలామంది వాక్యం విన్నారు, బహుశా అందరిలో బలహీనలు ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి పౌలు మాటల మీద చాలా విశ్వాసం ఉంచాడు. పౌలుకు ఆ విషయం అర్థమైంది. ఈ వ్యక్తి నా మాటలను నమ్ముతున్నాడు, దేవుని మాటలు నమ్ముతున్నాడు, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నాడు అని పౌలుకు అర్థమైనప్పుడు పౌలు దగ్గరకు వెళ్ళి, నీవు లేచి నిలబడు అని చెప్పగానే అతని యొక్క పాదాలు, అతని యొక్క కాళ్ళు బలము పుంజుకొని అతడు గంతులు వేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు ఆసక్తితో నువ్వు హృదయం తెరుచుకొని వింటావో, ఎప్పుడైతే దేవుని వాక్యం అంటే నీకు ఆసక్తి ఉంటుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం అంటే దేవుని వాక్యం ద్వారా నా జీవితం బాగుపడాలి, దేవుని వాక్యం ద్వారా నా జీవితాన్ని కట్టుకోవాలి, దేవుని వాక్యమే నా జీవితంలో కార్యాలు జరిగిస్తుంది అని విశ్వాసం నాలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. మనలో విశ్వాసం ఉండదు, మనలో దేవుని మాటలు వినే బ్రతుకుండదు. అందుకనే లేఖనం చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఎవరిని గురించి? క్రీస్తుని గురించి. హల్లెలూయా. పౌలు బర్నబాలు కూడా ఏం ప్రకటిస్తున్నారంటే, ఇదిగో మేము ఇంతకుముందు ప్రాంతంలో వెళ్ళాం, అక్కడ ఇంతమంది జనం వచ్చారు, అక్కడ ఇంతమంది అద్భుతాలు జరిగాయి, అవి చెప్పడం లేదు. ఏం చెప్తున్నాడు అని అంటే, యేసు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎందుకు చనిపోయాడో, ఆయన ఎందుకు తిరిగి లేచాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతాలు చేయగలడో అని చెబుతూ ఉన్నప్పుడు అతడు దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాడు. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని మాటలందు లక్ష్యం ఉంచగలిగితే, దేవుని వాక్యమందు నువ్వు నమ్మకం, విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నీలో క్రియను, కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడతాడు. కానీ చాలా సందర్భాల్లో వాక్యాన్ని మనం అశ్రద్ధతోనో, నిర్లక్ష్యంతోనో, లేకపోతే ఇంకొక అపనమ్మిక స్వభావంతోనో మనం వాక్యాన్ని వింటాం. ఎప్పుడైతే ఆసక్తితో వాక్యాన్ని వింటామో, ఎప్పుడైతే నా జీవితంలో అద్భుతం జరగాలి, నా జీవితంలో ఒక మేలు జరగాలి, నా జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం జరగాలి, ఒక అద్భుతం జరగాలని ఎప్పుడైతే మనం ఆసక్తితో దేవుని వాక్యం వింటామో అప్పుడు దేవుడు మనలో కార్యాన్ని జరిగిస్తాడు. ఈ వ్యక్తిని కూడా పౌలు లేచి నిలబడన్నప్పుడు లేచి నిలబడ్డాడు. ఇంతకు ముందు అన్నాడు కూడా నడవలేనివాడు, ఇంతకు ముందు అన్నాడు కూడా నడిచినవాడు కాదు, కుంటివాడు. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూ నడవలేదు, ఎప్పుడు నడవలేదు. నడవలేని ఆ వ్యక్తి దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచినప్పుడు నడిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకున్నాం. మనందరూ కూడా పుట్టినది మొదలుకొని కుంటివారమే. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని కుంటివారు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓ కాదు, దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేయగలిగినట్లయితే
మనం కూడా పుట్టినది మొదలుకొని కుంటివారమే. ఎలాగ పుట్టినది మొదలుకొని కుంటివారం అంటే, నీతిలో నిలబడగలవా? లేదు. పాపము లేకుండా జీవించగలవా? లేదు. దేవుని కొరకు పవిత్రతతో నిలబడగలవా? లేదు. నీ చూపు నిన్ను పడదోస్తుంది, నీ మాట నిన్ను పడదోస్తుంది, నీ ఆలోచన నిన్ను పడవేస్తుంది. నీ వినే మాటలు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఊహలు, నీ ఉద్దేశాలు, నీ పనులు, నీ కార్యాలు అన్నీ పాప సంబంధమైనవే. హల్లెలూయా. అందుచేతనే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మనం కూడా పుట్టినది మొదలుకొని పాపులమే. ఏ రోజైనా క్రీస్తు దగ్గరకు రాకముందు, దేవుని ఎరగకముందు, దేవుని సన్నిధికి రాకముందు, దేవుని వాక్యం తెలియకముందు మనం కూడా పాపములోనే ఉన్నాం. ఇది పాపము, ఇది లేకుండా జీవించాలి అన్న శక్తి మనలో లేదు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తున్నామో, ఎప్పుడైతే పౌలు మాట్లాడుతున్నాడో, ఎప్పుడైతే పౌలు విశ్వాసంతో నువ్వు లేచి నిలబడు అని విశ్వాసంతో చెప్పాడు, అవతల వ్యక్తి కూడా నమ్మాడు. హల్లెలూయా. వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా బహుశా నీ వల్ల అది అసాధ్యం, నీ వల్ల కాకపోవచ్చు. ఏది? దేవుని కొరకు నీతిగా బ్రతకడం, దేవుని కొరకు యథార్థంగా బ్రతకడం, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం, దేవుని కొరకు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, మంచి మాట, మంచి చూపు, మంచి ఆలోచన, వాక్యానుసారమైన జీవితం అలాగ బ్రతకడానికి నీవు కూడా పుట్టినది మొదలుకొని పాపివే. నిలబడదాం అనుకుంటున్నావు కానీ నీ వల్ల కావడంలా. హల్లెలూయా. దేవుని కొరకు ఏదేమైనా నిలబడాలనుకుంటున్నావు కానీ నీ వల్ల కావడం లేదు. కారణం ఏంటంటే నువ్వు కూడా స్వభావ సిద్ధంగా పుట్టినది మొదలుకొని పాపులమే. హల్లెలూయా. కానీ పాపులమైన మన జీవితాలు నీతిగా నిలబడగలిగేది చేసేది ఏంటో తెలుసా? మనం దేవుని కొరకు పవిత్రంగా నిలబడగలిగేది చేసేది ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని యొక్క వాక్యమే. అందుకని నీ వాక్యము నన్ను బ్రతికించేది, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు. దేవుని వాక్యమేనండి మనల్ని బ్రతికించేది. ఆధ్యాత్మికంగా చచ్చిపోకుండా అలనాడు ఏదైనా తోటలో ఏదైనా తోటలో ఆ పాపము చేత ఆదాము చనిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ ఈ రోజున ఆధ్యాత్మికంగా వాక్యం వింటున్నా నా జీవితం పాపము చేసిన ప్రతిసారి ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో నీవు ఉన్నావేమో. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. దేవుని మాటే మనల్ని బ్రతికించేది. ప్రతి దినం దేవుని వాక్యం కొరకు ఆసక్తి, తృష్ణ మనలో ఉండాలండి. 3 పూట్ల బ్రతకడానికి చేస్తున్నాం కదా, మరి ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నీవు బ్రతకడానికి దేవుని వాక్యం నీకు ఎంతగా దోహదపడుతుంది? ప్రతిదినం దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనము పరిశుద్ధత కలిగి జీవిస్తాం. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో పుట్టినది మొదలుకొని బలహీనమైన పాదాలు, పుట్టినది మొదలుకొని మన బ్రతుకులు కూడా దేవుని కొరకు నిలబడలేని బలహీనత. హల్లెలూయా. హల్లెలూయా. అది పాపము లేకుండా జీవించడం అనేది అది కష్టమైన పని. ఎప్పుడు అనంటే దేవుని సహాయత లేనప్పుడు. కానీ దేవుడు అందరికీ సహాయము చేయవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు మాట్లాడాడో నువ్వు లేచి నిలబడు అని చెప్పగానే అతడు లేచి నిలబడి గంతులు వేశాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా పాపం నిన్ను పడేస్తుందా? నీ జీవితంలో కూడా నీ చూపులు నిన్ను పడేస్తున్నాయా? నీ జీవితంలో నీ మాటలు నిన్ను పడేస్తున్నాయా? నీ జీవితంలో నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ ఊహ, నీ యొక్క ఆలోచన అంతా నిన్ను పాప స్థితికి, హీన స్థితికి, నీచ స్థితికి దిగజారుస్తుందేమో. హల్లెలూయా. నువ్వు ఎవరో అయినా సరే, నీ వయసు ఏదైనా సరే, నీ వయసు ఎంతైనా సరే, బహుశా లోకానికి అనుకోవచ్చు, ముసలోడు కదండి పాపం ఆయనకేం పాపం ఉండిద్దని అనుకుంటాం. కానీ అపవాది ఏ శరీరాన్ని విడిచిపెట్టాడు. ముసలి వారైనా వారి ఆలోచనలు, వారి కోరికలు ఎలా ఉంటాయో తెలుసా ప్రియులారా? వారి యొక్క శరీరాన్ని మలినపరుచుకునే ఆలోచనలు, వారి శరీరాన్ని అపవిత్రపరుచుకునే ఆలోచనలు, వారి యొక్క నోట బూతులు, చిన్నవారు పెద్దవారు అందరూ. హల్లెలూయా.
యథార్థత లేదు, పాపాన్ని జరిగిస్తున్నావేమో, పాపము లేని జీవితం కొరకు ఆశపడుతున్నావు కానీ నీ వల్ల కావడం లేదేమో. ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మనందరినీ బలపరుచుచున్న విషయం ఏంటంటే, మనం బ్రతకడానికి, మనము సజీవంగా ఉండడానికి ఆధ్యాత్మికంగా నేను మాట్లాడుతున్నాను. ఆధ్యాత్మికంగా దేవుని కొరకు మనం బ్రతకాలి అని అంటే మనకు దేవుని వాక్యము అవసరం. హల్లెలూయా. పౌలు మాటలు వింటున్నాడు, విశ్వసించాడు, అందుకని లేచి నిలబడనగానే నిలబడ్డాడు. నేను కూడా దేవుని వాక్యము పట్ల ఆసక్తి నింపబడినప్పుడు, ఆసక్తి ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యము మనలో క్రియ జరిగిస్తుంది. ఆ వాక్యమే మనం పరిశుద్ధంగా ఉండడానికి, ఆ వాక్యమే మనము నీతిగా, యథార్థత కలిగి, పవిత్రత కలిగి దేవుని కొరకు దేవుని వలె జీవించినట్లుగా ఆ వాక్యమే మనలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్ముకో. ఈ లోకంలో దేనిని నమ్మకో. నేను యోగా చేస్తానండి, యోగా నీకు పరిశుద్ధత కళ్ళు మూసుకున్నంత వరకే ఇవ్వగలదు. ఒకవేళ కళ్ళు తెరిస్తే నువ్వు అదుపు తప్పే ఒక దృశ్యాన్ని నువ్వు చూస్తే నువ్వు లోపరచుకోగలగనగవా? నీ శక్తిని, నీ శరీరాన్ని లోపరచుకోనగలిగిన శక్తి నీలో ఉన్నదా? అటువంటి శక్తి రావాలి అని అంటే దేవుని వాక్యం దగ్గరికి రావాల్సిందే. పుట్టినది మొదలుకొని మనం కూడా కుంటివారమేనండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పుట్టినది మొదలుకొని నేను కూడా కుంటివాడిని అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ ఇప్పుడైతే దేవుని కృపను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనందరం కూడా నిలబడగలుగుతున్నాం. ఎవరిని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి. అవును ప్రియులారా, నీలో నాలో దేవుని వాక్యం ఒక మంచి నడవడిక మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి గుంటలో పడిపోయాడండి. ఒక 10 అడుగులు గుంట, 10 అడుగులు గొయ్యిలో పడిపోయాడు, గుంటలో పడిపోయాడు. 10 అడుగులు గుంటలో నుంచి బయటికి రావడం కొంచెం కష్టతరమైన పని. నిచ్చెన కూడా లేదు. బహుశా అనుకుంటారు నిచ్చెన వేసుకోవచ్చు అయ్యగారు, ఇది పెద్ద సమస్య ఏం కాదు అని అనుకుని ఉండొచ్చు. హల్లెలూయా. 10 అడుగుల గుంటలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆ గుంటలోంచి ఆ వ్యక్తిని బయటికి తీయాలి. హల్లెలూయా. హల్లెలూయా. బయట నుంచి మనం వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాం? అరే అందరూ అలవాటారా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, పైకి ఎట్టగొట్టు వచ్చాయి, ఏదో తాడిస్తా, కర్రలాగుతా, లేకపోతే ఇంకోటి చేస్తాం కదా. ఒకవేళ మనం కూడా మంచి చేయాలని ఓ తాడో కర్రో ఇచ్చాం, మనం కొంచెం వీక్, లోపల ఉన్నాడు కొంచెం స్ట్రాంగ్. ఇప్పుడు మనం ఎక్కడ పడతాం? వచ్చేస్తాం పైకి, లాగేగలవా? ఏం చేస్తాం? మనం కూడా గుంటలో పడిపోతాం. గుంటలో పడిపోయిన తర్వాత ఏం పర్వాలేదురా, నేనున్నా నీకు తోడుగా, నేను కూడా వచ్చాను, ఏం ధైర్యంగా ఉండు, మన ఇద్దరు అట్టగొట్ట పైకి వెళ్దాం అంటే బాగుంటుందా? ఆడేమంటాడు? బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నీకు అసలు మైండ్ ఉందా? నన్ను పైకి లాగాల్సి పోయి నువ్వు లోపలికి వచ్చావు, ఇప్పుడు మన ఇద్దరిని బయటికి ఎవడో లాగుతాడు. హల్లెలూయా. లోపల ఉన్నాడు, ఏం ధైర్యం పడ, ఏం భయపడమాక, నేనున్నా, ఎట్టగొట్ట పైకి వెళ్దాం అంటే అస్సలు నమ్మశక్యం కానీ మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. మొత్తానికి అందరూ ట్రై చేశారు కానీ ఎవరి వల్ల కావడం లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి గుంటలో నుంచి బయటికి రావాలంటే గుంటలో ఉన్న వ్యక్తి సహాయం చేయగలడా? ఇంకా ఎందుకని? ఆల్రెడీ గుంటలో ఉన్నాడు కదా. గుంటలో ఉన్నవాడు గుంటలో ఉన్న వేరొకరిని ఎలాగ పైకి లాగగలడు? సో గుంటలో లేనివాడు, గుంటలో పడనివాడు, గుంటకు సంబంధం లేనివాడు కావాలి. హల్లెలూయా. ఈ గుంట ఏ గుంట అంటే జిగటగల దొంగ ఊబి అనే గుంట. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ పాపము చేసిన వారే, ఏ భేదం లేదు, అందరూ కూడా. అయితే పాపరహితుడైన యేసుక్రీస్తు అని ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే మనను పాపం అనే ఊబి నుండి లేవనెత్తగలడు. హల్లెలూయా. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా ఈ బావి చాలా లోతైనది. అంటే నా పాప జీవితం నువ్వు అనుకుంటున్నట్టుగా దరిలో లేదు, నేను పాపములో మునిగిపోయా, నీ వల్ల కాదు. హల్లెలూయా. ఈ బావి చాలా లోతైంది. ఈ బావి దేనికి సాదృశ్యం ఉందంటే ఆ యొక్క పాప జీవితానికి సాదృశ్యం ఉంది. సామెతల గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి. హల్లెలూయా. అయ్యా ఈ యొక్క బావి చాలా లోతైంది, నేను ఉన్న ఈ పాపపు జీవితం నువ్వు అనుకున్నంత సులభమైతే కాదు.
నేను చాలా లోతైన పాపంలో ఉన్నాను, నన్ను బయటికి తీసుకురావాలంటే నీ వల్ల కాదు అని మనం అనుకొని ఉండొచ్చు. నువ్వు ఎటువంటి పాప జీవితంలో ఉన్నా, నువ్వు ఎటువంటి లోతులో ఉన్నా, దేవునికి నువ్వున్న పాపం యొక్క లోతేంటో అవసరం లేదు. దేవునికి నువ్వున్న గొయ్యి యొక్క డైమెన్షన్స్ అవసరం లేదు. ఆయనకి ఏం కావాలంటే నీలో, ఈ రాత్రి దేవుడు వాక్యం వింటున్న నీలో, నేను ఈ గుంటలో నుండి బయటికి రావాలి హల్లెలూయా అన్న తపన నీలో ఉంటే, ఈ గుంటలో నుంచి నన్ను ఎవరైనా విడిపింపగలరా, ఇక ఈ గుంటలో నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్న తపన ఆలోచన నీలో ఉంటే ఆయన ఖచ్చితంగా మనకు సహాయము చేయగలడు. హల్లెలూయా హల్లెలూయా. మొదటి పాఠం ఏంటి అని అంటే, వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే ధైర్యము. ఇక లోకంలో మనం ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. రెండవది ఏంటి అని అంటే, దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచినప్పుడు మనలో ఏం కలుగుతుంది అని అంటే అద్భుతం జరుగుతుంది, స్వస్థత వస్తుంది ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం వింటున్న నీ నా జీవితంలో మనలో మొట్టమొదటిగా ఉండాలంటే దేవుని మీద ఆనుకునే జీవితం ఉండాలి. దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే ధైర్యము కలుగుతుంది. రెండవదిగా దేవుని మాటల బట్టి మనకేముండాలంటే విశ్వాసం ఉండాలి. ఈ రాత్రి వాక్యం వింటుంది జీవితంలో దేవుని సన్నిధిలో మోకరించి అడుగుతావా, అయ్యా నా జీవితంలో కూడా ఎన్నో సవాళ్ళు వస్తున్నాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకత, కుటుంబంలో ఎంతో వ్యతిరేకత ఉందయ్యా, నా కుటుంబంలో బయటికి చెప్పుకోలేని వ్యతిరేకత నా మీద ఉంది, నన్ను ఎవరు నమ్మడం లేదు, నా మాట ఎవరు పట్టించుకోవడం లేదు, నా మాటకు అసలు విలువే లేదు, గౌరవం లేదు, అసలు నేను లెక్కలేను, ఉన్నా లేకున్నా ఒకటే. ఇదే నా కుటుంబంలో ఉన్న వ్యతిరేకత. నా బిడ్డలు నా మాట వినలేదు, నా భర్త నా మాట వినలేదు, ఇదే నా కుటుంబంలో ఉన్న వ్యతిరేకత. ఏం చేయగలను ప్రభువా అన్న పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు ప్రేమించి నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వేమి అధైర్యపడమాక, వ్యతిరేకత వస్తున్నప్పుడు కృంగిపోమాక, నేను అణిచివేద్దాం అనుకున్నప్పుడు నీవు కృంగిపోమాక, దేవుడే నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మీద ఆనుకో, లోకం వైపు చూడొద్దు. నీ స్థితి ఏదైనా సరే, నీ పరిస్థితి ఏదైనా, నీ యొక్క సందర్భం, స్థితి, నీ యొక్క సిచ్యువేషన్ ఏదైనా సరే, దేవుని మీద ఆనుకో. అయ్యా నీ రొమ్మును నేను ఆనుకుంటానయ్యా, ఈ లోకంలో నాకు ఎక్కడ నెమ్మది లేదు, ఈ లోకంలో నాకు ఎక్కడ సంతోషం లేదు, ఈ లోకంలో నాకు ఎక్కడ కూడా సమాధానం లేదయ్యా. ఎక్కడ చూసిన వ్యతిరేకతే, ఎక్కడ చూసిన నాలో ఒక ఆవేదనే ప్రభువా. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుని మీద ఆనుకో. తద్వారా ఏం కలుగుతుందంటే దేవుడు నీకు ధైర్యం ఇవ్వగలడు. ఎందుకు అనంటే నువ్వు ఫేస్ చేస్తున్న వ్యతిరేకతను నీవు ఫేస్ చేయడానికి దేవుడు నీకేం కలిగజేస్తాడంటే ధైర్యం అనుగ్రహిస్తాడు. ఈ బ్రతుకు నేను బ్రతకలేనండి, ఈ బ్రతుకు నేను ఎలా బ్రతకగలను, చుట్టూ పరిస్థితులన్నీ కూడా నాకు నా ఎదుగుదలకు, నా బ్రతుకులో ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, నేను చనిపోదాను అనుకుంటున్నావేమో నీవు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మీద అనుకో, ఆయన నీకు ధైర్యం అనుగ్రహిస్తాడు, ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. అందరూ అనుకుంటారు, ఎన్ని కుండల రాడికి ఇన్ని పరిస్థితులు, వాళ్ళ ఇంట్లో అప్పులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో అనారోగ్యం ఉంది, వాళ్ళ ఇంట్లో నెమ్మది లేదు, వాళ్ళ ఇంట్లో ఎవడు మాట్లాడో, అసలు ఏంట్రా అని అందరూ అనుకుంటారు. కారణం ఏంటో చెప్పనా, వాళ్ళని నమ్ముకోవద్దండి. నువ్వు నమ్ముకోవాల్సింది, నువ్వు ఆనుకోవాల్సింది దేవుని మీదే. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకో. లోకంలో ఉన్న దేని నమ్ముకోవద్దు. ధనాన్నో, ఇంటి పేరునో, కులాన్నో, మతాన్నో, లేకపోతే ఇంకొకటి నువ్వు నమ్ముకోవద్దు. నీకున్న వ్యతిరేకతలో నమ్మకస్తుడు ఎవరు అనంటే దేవుడే. దేవుని మీద ఆనుకో, అప్పుడు దేవుడు నీకు ధైర్యం అనుగ్రహిస్తాడు. గాఢాంధకారపు లోయ ఏం భయపడమాక. అందుకని కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడేందుకు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. నేను నీ మీద హత్తుకుని ఉంటానయ్యా, నేను నీ మీద ఆనుకుని ఉంటాను.
దావీదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. సొంత మామ తన యొక్క సౌలు, తన యొక్క పిల్లనిచ్చిన సొంత మామైన సౌలు దావీదును చంపేద్దామని 21 మార్లు ట్రై చేశాడండి. ఎన్నిసార్లు? ఎవడైనా మనల్ని చంపేస్తున్నాడని మనకు తెలిస్తే చాలు, బాబు ఆగిపోనైనా, నేనే చచ్చిపోతారా? ఎందుకని? అమ్మో నువ్వు వచ్చి నన్ను చంపేస్తావంట, అమ్మో ఆడొచ్చి నన్ను చంపేస్తాడంట. సంపోసం లేదు, ఆ ఆలోచన తెలిస్తే చాలు, ఆ ఉద్దేశం తెలిస్తే చాలు, చచ్చిపోయేంత బలహీనత, పిరికితనం. హల్లెలూయా. దావీదు జీవితంలో 21 మార్లు అన్నీ తెలుస్తున్నాయి. దావీదుకి ఏమాత్రం కృంగిపోలా, దేవుని మీద ఆనుకున్నాడు, ధైర్యం ఉన్నాడు. గడాంధకర లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి, హల్లెలూయా. దానియేలు సింహాల బొమ్మలో ధైర్యంగా ఉన్నాడంటే దేవుని మీద ఆనుకున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం చిన్ననాటికి భయపడిపోతూ ఉంటాం, ధైర్యంగా ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యం పట్ల మనకు ఒక ఆసక్తి ఉండాలండి. నేను వాక్యం వినాలి, నా వాక్యం ద్వారా, ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని కట్టుకోవాలి, ఆ వాక్యం ద్వారా నేను బలపడాలి, ఆ వాక్యం ద్వారా నేను బ్రతకాలి, ఆ వాక్యం ద్వారా నేను ప్రార్థన చేయాలి, ఆ వాక్యము నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాలి. హల్లెలూయా. ఉందా ఈ రాత్రి నీకు అటువంటి ఆలోచన ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. అయ్యా, నా జీవితంలో కూడా ఎన్నో వ్యతిరేకతలు, నా జీవితంలో కూడా అద్భుతాలు లేవు, నా జీవితంలో కూడా బలహీనమైన వాడినే. నిలబడాలనుకుంటున్నా నీకోసం, కానీ సతికిలు పడిపోతున్నా. నీకోసం ఏదో ఒకటి చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నా, కానీ వెనుకకి లాగేసే విషయాలు అనేకంగా ఉంటున్నాయి. ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళలేకపోతున్నా. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా, కానీ నిద్ర వచ్చేస్తుంది. ఒకవేళ ప్రార్థన చేసి నేను ఇంటికి వెళ్ళానా, అక్కడ నాకు శోధన మరి విపరీతంగా ఎక్కువైపోతుంది. ప్రభు అని నీకున్న స్థితిని బట్టి, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవునికి అంతా అన్నీ తెలుసు. నీవున్న స్థితిలో దేవుడు నీతో మాట్లాడి ఉండగా వాక్యమే నీ జీవితంలో అద్భుతం జరిగిస్తుంది. విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు మనలను పైకి లేవనెత్తుతాడు. దేవుడు ఎట్టి మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమె. నేను సమయం లేకపోవడాన్ని బట్టి యాక్చువల్గా 18వ వచనం వరకు ధ్యానించుకుందాం అనుకున్నాం, కానీ సమయం లేకపోవడం అంటే కొంచెమే చెప్పాను. వచ్చే బుధవారం మిగతా 18 గల వాక్య భాగం వరకే, అంటే ఇప్పుడు ఎక్కడి వరకు అయితే చెప్పానో ఆ మిగతా నుంచి 18 గల వాక్యాన్ని వచ్చే బుధవారం మన బైబిల్ స్టడీలో ధ్యానించుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. మోకరించు, నువ్వు మోకరించు, నీవున్న చోట మోకరించు. దేవుణ్ణి అడుగయ్యా, వ్యతిరేకత నా బ్రతుకులో ఉందయ్యా, ఏది చేయాలనుకుంటున్నా అది నాకు శాపంగా ఉంటుందయ్యా, ఏది అనుకున్నా అది జరగడం లేదయ్యా, ఏది ఎంత చేసిన వ్యతిరేకత నా బ్రతుకులో నా నీడ కంటే అదే ముందుంటుందయ్యా. నాకంటే నా జీవితంలో వ్యతిరేకత ఎక్కువయ్యా. నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నా మాట వినేవాళ్ళు లేరు, నన్ను నమ్మేవాళ్ళు లేరయ్యా. నేను ఏదంటే వ్యతిరేకత, నేను ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకత, నేను ఏదైనా సలహా ఇస్తే వ్యతిరేకత, నా బ్రతుకులో వ్యతిరేకత అయ్యా. నో వన్ కేర్స్ అబౌట్ మీ. నన్ను పట్టించుకునే నాదుడు లేడు నాయన. ఈ రాత్రి నాకు ఉన్న దైవమా నీకు వందన, నమ్మకమైన వాడా నీకు వందనాలయ్యా. నాకున్న ఈ వ్యతిరేకతలో నుంచి నన్ను లేవనెత్తున్నాయన. ప్రార్థిస్తావా ప్రియ దేవుని బిడ్డ? దేవుడు మాట్లాడి ఉండగా దేవుణ్ణి అడుగు, అయ్యా నా వ్యతిరేకతలో నీవు తప్ప నాకేమున్నది ప్రభువా?